హాయ్ నమస్తే, నేను మీ రాపుల భాస్కర్ అడ్వకేట్. ముఖ్యంగా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కొన్ని లక్షల మంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్స్ని కొనుగోలు చేయటం అనేది జరిగింది. ఏంటి అసైన్ ల్యాండ్స్ అనేటువంటిది మీకు డౌట్ రావచ్చు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని పేదల కోసం, ముఖ్యంగా భూమి లేనటువంటి పేదల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లాంటి మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రజలని ఆర్థికంగా సపోర్ట్ చేయడం కోసం ప్రభుత్వం 1954 నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని పేదలకు అసైన్ చేయటం అనేది జరుగుతాం. అయితే అసైన్ చేసినటువంటి భూముల్ని చట్టం ఏం చెప్తా ఉందనంటే 1954 నుంచి 55 వరకు చేసినటువంటి భూముల మీద ఎట్లాంటి యాక్షన్ లేవు. కానీ 58 తర్వాత 25/7/1958 తర్వాత అసైన్ చేయబడినటువంటి భూముల్ని అమ్మొద్దు కొనొద్దు అనేది చట్టం చెప్తా ఉంది. ది ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్ ల్యాండ్స్ యాక్ట్ 1977 అనేది క్లియర్గా చెప్తా ఉంది. అయినప్పటికీ చాలామంది పేదలు తమ యొక్క అవసరాల కోసం వేరే వ్యక్తులకు అసైన్ భూములు అమ్మటం అనేది జరిగింది. అయితే కొన్నటువంటి వ్యక్తులు భూమి మీద ఉన్నారు, అమ్మిన వాళ్ళ పేరు మీద పట్టాలు వస్తున్నాయి. చాలామంది ఈ రాష్ట్రంలో సుమారు 8.5 లక్షల ఎకరాల భూమిని రాష్ట్ర వ్యాప్తంగా ఒరిజినల్ అసైన్ దగ్గర కొనుగోలు చేసి సేద్యం చేసుకుంటున్నట్టుగా ఒక రిపోర్ట్ ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి గొప్ప కార్యక్రమం ఏంటంటే, ఇట్లాంటి పేదలు ఎవరైనా భూములు కొనుగోలు చేస్తే అట్లాంటి వ్యక్తులకి ఇవ్వాలి, అసైన్ ల్యాండ్స్ మీద పట్టా ఇవ్వాలి. ఎవరైతే అమ్మిన వ్యక్తి దగ్గర నుంచి ఎవరైతే కొన్న వ్యక్తులు నిజంగా అసైన్ ల్యాండ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, లావుని రూల్స్, GO నెంబర్ 4806 అనేటువంటిది. ఆ 4806 కింద అర్హులైనటువంటి పేదలకు ఈ భూములు పంపిణీ చేయాలని చెప్పేసి, అక్రమంగా కొన్నటువంటి భూముల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈ అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 1977కు కొన్ని మార్పులు చేయటం అనేది జరిగింది. అయితే ఒక యాక్ట్ నెంబర్ 12/2018 అని ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దాంతో గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ జిల్లా కలెక్టర్లకు డైరెక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఏమని, ఎవరైనా ప్రభుత్వ భూమిని అసైన్ దారి దగ్గర నుంచి కొనుగోలు చేస్తే వాళ్ళకి ఎంక్వైరీ చేసి రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం 2018లో ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు ఎవరికి కూడా ఈ చట్టం మీద అవగాహన లేదు. చట్టం మారిందనేటటువంటి విషయం రెవెన్యూ అధికారులకు తెలియదు. యాక్ట్ నెంబర్ 12/2018 అనేటటువంటి యాక్ట్ ఏం చెప్తా ఉందంటే, ఎవరైనా ఒక అసైన్ దగ్గర నుంచి ఒక వ్యక్తి ఎవరైనా భూములు కొనుగోలు చేస్తే వాటిని రెగ్యులరైజ్ చేయండి అని చట్టం చెప్తాము. అయితే ఆ చట్టం ప్రకారం చాలామంది అక్కడక్కడ దరఖాస్తులు పెట్టిండ్రు. ఈ చట్టం ఉందో లేదో మాకు తెలియదు, మేము చేయమని రెవెన్యూ అధికారులు రిజెక్ట్ చేశారు. ఇట్లా ఒక చెవెళ్ళకు సంబంధించినటువంటి ఒక క్లయింట్ బండి యాదయ్య అనేటువంటి ఒక వ్యక్తి గౌరవ హైకోర్టుని మా దగ్గరకు వస్తే ఒక రిట్ పిటిషన్ వేయడం అనేది జరిగింది. రిట్ పిటిషన్ ఏమని, అయ్యా నేను ఇట్లా పలానా వ్యక్తి దగ్గర అసైన్ ల్యాండ్ కొనుక్కున్నా, నేను కొనుక్కునేటప్పుడు ఇది అసైన్ ల్యాండ్ అనే విషయం మాకు తెలియదు, మేము రెగ్యులరైజ్ చేయమని సంబంధించిన అధికారుల కాడికి పోతే ఇది అసైన్ ల్యాండ్ అని చెప్పేసి మా యొక్క భూమిని సాదా బైనామా కింద రెగ్యులరైజ్ చేయలేదు. చట్టం ఉంది, యాక్ట్ నెంబర్ 12/2018 ఉంది, దీన్ని అమలు పరిచి మాకు మీరు రెగ్యులరైజ్ చేయండి అని దరఖాస్తు పెడితే సంబంధిత అధికారులు రెగ్యులరైజ్ చేయలేదు. దాంతో ఏంటంటే అతను హైదరాబాద్ హైకోర్టుకు వచ్చి, గౌరవ హైకోర్టుకు వచ్చి ఒక రిట్ పిటిషన్ వేయటం అనేది జరిగింది. ఏమని రిక్వెస్ట్ బై ప్రేయింగ్ to follow the provisions of the Act number 12/2018 and issue the regularize my land under the అనేది ఒక డైరెక్షన్ తీసుకోవడం జరిగింది.
writ of Article 220 Constitution of India by praying that circumstances filed therein, the High Court may be pleased to issue appropriate writ of mandamus directions, more particularly writ of declaring the action of the respondent by 3 and 12 to considering the representation of the petitioner dated so and so, and non-initiative to grant the patta to the petitioner on his cultivating land to an extent of 2 acres 27 gutas in survey number so and so, by following the Act number 12 of 2018, Assigned Lands Provision Act 1977. దీంతో ఏంటంటే దీన్ని పరిశీలించినటువంటి గౌరవ న్యాయమూర్తి గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఏమని, ఈ చట్టాన్ని అమలుపరిచి సంబంధిత వ్యక్తులకు రెగ్యులేట్ చేయండి, అసైన్ ల్యాండ్ రెగ్యులేట్ చేయమని చెప్పేసి డైరెక్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అందుకనే అసైన్ ల్యాండ్ కొనుగోలు చేసినటువంటి రైతులు, పేద రైతులు ముఖ్యంగా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ యాక్ట్ నెంబర్ 12 of 2018 అనేది ఒకటి మీ అందరికీ రక్షించేటటువంటి దశగా, రెగ్యులరైజ్ చేసేటటువంటి దశగా ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలని, మీ యొక్క భూముల్ని రెగ్యులరైజ్ చేయించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.